ప్రభునామానికే మహిమ కలుగునుగా. కూడొచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇశ్రాయేలీల తిరుగుబాటు, వారికి శిక్ష. ఇశ్రాయేలీల తిరుగుబాటు, వారికి శిక్ష. ఈ విషయాన్ని మనం ఈ అధ్యాయంలో చూస్తాం. మొదటి వచనం, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. నాటి వాక్య ప్రత్యక్షత ఎలా అంటే, ప్రభువు తన స్వరాన్ని వినిపించేవారు. ఆనాటి కాలంలో వాక్య ప్రత్యక్షత ఎలా జరిగేదంటే, ప్రభువు తన స్వరాన్ని వినిపించేవారు. మరి ఈనాడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటాం. పూర్వకాలమందు ప్రవక్తల ద్వారా నానా విధములుగా నానా సమయాల్లో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడారు. పూర్వకాలమందు ప్రవక్తల కాలంలో దేవుడు స్వరాన్ని వినిపించేవాడు. తర్వాత స్వప్నముల యందు, దర్శనముల యందు మాట్లాడేవాడు. ప్రవక్తల కాలం ముగిసింది అంటే క్రీస్తు పూర్వం అన్నమాట. క్రీస్తు పూర్వం ఆయన పద్ధతుల ద్వారా ఆయన మాట్లాడాడు. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన ప్రారంభ గడియల్లో దేవుని మాట వాక్యముగా ప్రత్యక్షమైంది. ఈనాడు వాక్య ప్రత్యక్షత పూర్తిగా మనకు ఇవ్వబడింది. అదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. 1600 సంవత్సరాల పాటు 40 మంది ప్రవక్తలను దేవుడు ఎన్నుకొని వారి హృదయాలను తన స్వాధీనంలోకి తెచ్చుకుని వారి మనస్సులను తన ఆధీనంలో ఉంచుకుని 1600 సంవత్సరాల కాలం ఈ వాక్కును ఆయన రాయించారు. కాబట్టి పూర్వకాలాల్లో ఇప్పుడు చూడండి, అబ్రహాముతో డైరెక్ట్గా మాట్లాడాడు, స్వరం వినిపించాడు. కొంతమంది భక్తులతో ఆయన మాట్లాడారు. ఆ తర్వాత స్వప్నముల ద్వారా, కళలు, దర్శనాల ద్వారా, ఆ తర్వాత ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, తర్వాత దినముల అంతమందు క్రీస్తు ద్వారా
ఈ మాట్లాడినటువంటి విషయాలన్నీ, ఈ సత్యం అంతా దేవుడు గ్రంథస్థం చేయించాడు. గ్రంథస్థం చేయబడి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్గా దేవుడు మనకు ఈ వాక్యాన్ని అనుగ్రహించారు. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యము ప్రత్యక్షపరచబడింది. ఇక వాక్యమునకు కలపాల్సింది, చేర్చాల్సింది ఏమీ లేదు. దేవుడే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. 2వ వచనం మనం చూస్తే మన భాగంలో, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటించు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. దేవుని వాక్య ప్రత్యక్షతలో ఉండగా దేవుడు, నీవు యెరూషలేము నివాసులతో ఈ సమాచారాన్ని ప్రకటించు. యిర్మీయా యెరూషలేము నివాసుల చెవులలో దేవుని మాటలు ప్రకటించాలి. వారి చెవి వద్దకు వెళ్ళి ప్రకటించాలి. ఎందుకు వారి చెవులలో ప్రకటించాలి అంటే, వారి చెవులు మందము గలవి అని యెషయా ప్రవచించాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. చెవులతో విని, కన్నులతో చూచి, హృదయముతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు వాళ్ళ హృదయం క్రొవ్వ చేసి, చెవులు మందమైపోయినాయి, వినుటకు వారు తమ మనస్సును సిద్ధపరచుకోవట్లేదు. వినుటకు వారు తమ మనస్సును సిద్ధపరచుకోవట్లేదు. అందుకే స్టెఫను ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ, ముష్కరులారా, హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా వినుడి అంటాడు. అపొస్తలుల కార్యములు 7:51. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచవల్లని వారలారా వినుటకు వారు మనస్సును సిద్ధపరచుకోవట్లేదు. కాబట్టి వినండి అంటున్నాడు. నాటి యిర్మీయా సమాచారం ప్రకటించేవాడు. ఆనాటి యిర్మీయా. నేడు దేవుని పిల్లలైనటువంటి మనం సమస్త జనులకు సువార్త ప్రకటించాలి. సమస్త జనులకు సువార్త ప్రకటించాలి. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉన్నాము అంటాడు పౌలు గారు. ఆత్మ సంబంధమైనవి సువార్తను మనం ప్రకటించాలి. సువార్త ప్రకటించవలసిన భారము మన మీద మోపబడి ఉన్నది. అందుకే పౌలు గారు అంటారు, సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటాడు ఆయన. సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. కాబట్టి సువార్త ప్రకటించాల్సిన భారం మన మీద ఉంది. అందుకే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నారు మార్కు సువార్త 16:15. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? పౌలు గారు చెప్పిన ప్రకారంగా సువార్త అంటే ఏంటంటే, క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు,
తిరిగి లేచాడు. ఈ అమూల్యమైన తలంపులే సువార్త. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చదివితే, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది ఈ 3 అమూల్యమైనటువంటి తలంపులే సువార్త అని పౌలు చెప్పారు. ఇంకా మన భాగంలోకి వస్తే 2వ వచనంలో, అరణ్యములోను విత్తనములు వేయదగని దేశంలోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలంలో నువ్వు చూపిన అనురాగాన్ని, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. అరణ్యములో విత్తనములు వేయదగని దేశములో అంట నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీవు నన్ను వెంబడించినటువంటి ఆ స్థితిని, నీవు నా పట్ల చూపిన అనురాగాన్ని, ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అంటే అర్థం ఏంటి? దేవుడు ఇశ్రాయేలీయులను తనకు భారీగా అంగీకరించిన సమయం, ఇశ్రాయేలీయుల ప్రేమానురాగాలు ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయితే ఆనాటి వైవాహిక ప్రేమను ఇశ్రాయేలీయులు విడిచిపెట్టారు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ప్రేమను, ఆ ప్రయాణంలో దేవుడు వారిని నడిపించిన తీరును, వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలో చేర్చినటువంటి విషయాన్ని వారు మరిచిపోయారు. ఈనాడు క్రీస్తును అంగీకరించినటువంటి మనం, దేవుని ప్రజలమైనటువంటి మనం, సంఘమైనటువంటి మనం, ప్రభు మనల్ని అంగీకరించిన కన్యకగా మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అదే అంటాడు. 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మును ప్రధానము చేసి తిని అంటారు. మిమ్మల్ని ప్రదానం చేసి తిని. కాబట్టి ఇశ్రాయేలీయులు దేవుని యొక్క భార్యగా ప్రభు వారిని అంగీకరించాడు. ఈనాడు క్రీస్తుని అంగీకరించిన వారు సంఘము వధువుతో పోల్చబడింది. వరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే ఇశ్రాయేలీయులు ఆ మొదటి వైవాహిక ప్రేమను విడిచిపెట్టారు. ఇంకా ఆయన అంటారు, విత్తనములు వేయదగని దేశములో నన్ను వెంబడిస్తూ వచ్చారు అంటాడు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ప్రభువును వెంబడించిన వారు. విత్తనములు వేయదగని దేశం ఏంటంటే వారు ప్రయాణం చేసిన అరణ్యం. వారు ప్రయాణం చేసిన అరణ్యానికి ఈ పేరును దేవుడు ఉదహరిస్తున్నాడు. మనం కూడా క్రీస్తు రక్తంలో విమోచించబడి అరణ్యము వంటి లోకంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులకు వర్షము ఎరుగని ప్రదేశం. వారి భూమిని దున్నలేదు, విత్తనములు వేయలేదు, వాళ్ళు పంట పండించలేదు. కానీ వారు ఎరుగని దేవదూతల ఆహారమును వారు భుజించారు. వారు అరణ్యంలో 40 సంవత్సరాలు మన్నాతో పోషించబడ్డారు. ఆ మన్నాను పండించడానికి వర్షం అవసరం లేదు, భూమిని దున్నక్కర్లేదు, వాళ్ళు విత్తనాలు వేయక్కర్లేదు, పంట పండించక్కర్లేదు. కాబట్టి వారు ఎరుగని దేవదూతల ఆహారాన్ని వారు భుజించారు. ఇక్కడ విత్తనము వేయదగని ప్రదేశం ఎడారి, అరణ్యం. విత్తనం అంటే దేవుని వాక్యం. విత్తనం అంటే దేవుని యొక్క వాక్యం. ఈనాడు దేవుని వాక్యం అనే విత్తనాన్ని మనం ఈ లోకంలో విత్తవలెను. ఇంకా మనం చూస్తే 3వ వచనంలో, మన భాగంలో 3వ వచనాన్ని చూస్తే,
అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. అతని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి. వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు అప్పటి కాలంలో అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రతిష్ఠిత జనం అయ్యారు. వాళ్ళు ఇశ్రాయేలు జనాంగము వైవాహిక ప్రేమలో ఉన్నప్పుడు దేవుని ఎడల వారు ప్రతిష్ఠిత జనముగా ఉన్నారు. ప్రతిష్ఠిత జనము అనే మాటకు ఇంగ్లీషు తర్జుమాలో పరిశుద్ధత అని మనం చూడొచ్చు. ఇశ్రాయేలీలు ప్రభువును ప్రేమించిన దినాల్లో పరిశుద్ధ జనముగా ఉన్నారు. కానీ వారు ప్రభు ఎడల ఉన్న ప్రేమను విడిచిపెట్టి పరిశుద్ధతను కోల్పోయారు. అందుకే ఎఫెసీ సంఘానికి కూడా ప్రభు చెబుతారు ఏమని, నీవు నీ మొదటి ప్రేమను మరచితివి అంటారు ప్రకటన గ్రంథంలో. ఈనాడు మన సంగతి ఎలా ఉందో దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం పరిశీలించుకోవాలి. ప్రభువును ప్రేమించిన ప్రారంభ దినాల్లో ఇశ్రాయేలీలు ప్రభువుకి ప్రథమ ఫలంగా ఉన్నారు. ఇశ్రాయేలీలు ప్రభువును ప్రేమించిన దినాల్లో దేవుడు ఏం చేశాడు? అతన్ని లయపరుచు వారందరూ శిక్షకు పాత్రులయ్యారు. వారు కీడు అనుభవించారు. ఆదికాండంలో అబ్రహామును ప్రభు పిలిచినప్పుడు ఆయన చెప్పిన మాట ఇదే, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను అని. ఇశ్రాయేలీలు ప్రభువును ప్రేమించినటువంటి ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టారు. వారు ఆయన ప్రేమించిన దినాల్లో వారి మీదకు వచ్చినటువంటి శత్రువుల్ని ఆయన లయపరిచాడు. కానీ ఇప్పుడు ఆ మొదటి ప్రేమను వాళ్ళు విడిచిపెట్టేశారు. అందువల్ల ఆ కారణంగానే 7వ శతాబ్దంలో అష్షూరు చక్రవర్తికి ఇశ్రాయేలీయులు దాసులయ్యారు. 6వ శతాబ్దంలో యోధా ప్రజలు బబులోను చక్రవర్తికి దాసులయ్యారు. అనేక శత్రు సామ్రాజ్యాలకు వారు బానిసలయ్యారు. కాబట్టి ఇర్మియా గ్రంథం ప్రసంగంలో ఇర్మియాకు వాక్య ప్రత్యక్షత, ఇర్మియా యెరూషలేము నివాసుల చెవులలో ప్రకటించుట, సమాచారాన్ని ప్రకటించుట, ఇశ్రాయేలు యొక్క అరణ్య ప్రయాణం, అరణ్యములో వారు ప్రయాణించడం, వారి మొదటి వైవాహిక ప్రేమ, వారు ప్రతిష్ఠిత జనముగా ప్రతిష్ఠించబడుట అనే విషయాలు ఈ 3 వచనాల్లో మనం చూసాం. 4 నుంచి 12 వచనాల వరకు ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 12 వచనాల వరకు ఇశ్రాయేలీయులు దేశమును అపవిత్రము చేయుట మనం చూస్తాం. ఇర్మియా ప్రవచన వాక్యం అంటే ఇర్మియా గ్రంథంలో మొదటి అధ్యాయం మొదటి తలంపు, ఇశ్రాయేలీయులు దేవుని ఎడల మొదటి ప్రేమను విడిచిపెట్టి వారు ఎలాగ శిక్ష పొందారో మనం తెలుసుకోబోతున్నాం. 4వ వచనం నుండి 12వ వచనం వరకు ఇశ్రాయేలీయులు యోధా దేశాన్ని అపవిత్రం చేశారు. మొదటిది దేశాన్ని అపవిత్రపరచుట. దేశాన్ని అపవిత్రము చేసినటువంటి ఆయా తరగతుల ప్రజలు, వారి పాపానికి ఫలితంగా శిక్ష రావడం, ప్రభు యొక్క విలాపం ఈ 12 వచనం వరకు చూస్తాం. 4వ వచనం నుంచి 12వ వచనం వరకు. 4వ వచనం, యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి. యాకోబు ఇంటి వారలారా,
ఇశ్రాయేలు ఇంటి వారులారా. ఇద్దరు ఒకటే. ఈ ఇద్దరు కూడా ఇశ్రాయేలీల ప్రజలకు సూచనగా ఉన్నారు. ఈ సంబోధన చూడండి, ఇశ్రాయేలు ఇంటి వారులారా. ప్రసంగంలో తన యొక్క మాటను ప్రత్యక్షపరిచినటువంటి దేవుడు ఆ ప్రత్యక్షపరచబడిన మాటను బట్టి ఇర్మియా వారికి ప్రకటిస్తూ వారిని సంబోధిస్తున్నాడు. వాళ్ళెవరు? ఇశ్రాయేలీలారా, యాకోబు ఇంటి వారులారా అంటున్నాడు. వాళ్ళ యొక్క స్థితిని గుర్తు చేస్తున్నాడు. వాళ్ళ యొక్క స్థితిని గుర్తు చేస్తున్నాడు. వారు ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించబడ్డారు. ఎక్కడి నుంచి? 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూస్తే ఐగుప్తు దాస్యం నుంచి వాళ్ళు విడిపించబడ్డారు. అరణ్యంలో నడిపించబడ్డారు. వాగ్దాన దేశంలో చేర్చబడ్డారు. మరి ఐగుప్తు దాస్యత్వం నుంచి పస్కా బలి తర్వాత, పస్కా పండుగ తర్వాత గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు విడిపించబడ్డారు. నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈనాడు మనం కూడా పాప దాస్యం నుండి యేసుక్రీస్తు రక్తము ద్వారా విడిపించబడ్డాం. మరి మన జీవితంలో అలాంటి అనుభవం ఉందా? రెండవది, వారు అరణ్యములో నడిపించబడ్డారు. వారు అరణ్యములో నడిపించబడ్డారు. ప్రభు వారిని నడిపించాడు. మేఘస్తంభంలో ఉండి, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి. రక్షించబడినటువంటి మనం కూడా అరణ్యం వంటి లోకంలో ప్రభు తన ఆత్మ ద్వారా మనల్ని ఈనాడు నడిపిస్తూ ఉన్నాడు. మరి దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడుతున్నామా, లేకపోతే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ నడుస్తున్నామా? అది మనం గ్రహించాలి. మూడవది, వారు వాగ్దాన దేశంలో చేర్చబడ్డారు. ఈనాడు దేవుని పిల్లలైనటువంటి మనం కూడా పరలోకానికి చేర్చబడతాం. ఇది క్రైస్తవ నిరీక్షణ. ఇది క్రైస్తవ నిరీక్షణ. మరి వారు ప్రవేశించిన దేశం ఎలాంటిది? పవిత్రమైనది. పాలు తేనెలు ప్రవహించే దేశం, దేవుడు కోరుకున్న ప్రదేశం. మరి దేవుని ప్రజలు పరిశుద్ధులు. ఈనాడు మనం కూడా పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. తీర్చబడిన నాటి నుండి పరలోకానికి చేరే వరకు పరిశుద్ధులుగా మార్చబడాలి. ఎందుకంటే మనం వెళ్ళే పరలోకం పరిశుద్ధమైనది. అంతేకాదు, ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి జీవితం సంఘ జీవితం. మన సంఘంలో ఉన్నాం. సంఘము కూడా పరిశుద్ధమైనది. మనము కూడా ఎందుకు పిలువబడ్డాం? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ప్రధానమైనటువంటి మనం కూడా సమస్త విషయంలో పరిశుద్ధులుగా ఉండాలి. సంఘం పరిశుద్ధంగా ఉండాలి. మరి ఇటువంటి పరిశుద్ధతలో మనము సాగుతున్నామా లేదా అనే విషయాన్ని మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే ప్రభు తన సంఘాన్ని పరిశుద్ధపరిచాడు. ప్రభు సంఘం పరిశుద్ధమైనది. రేపు ఆయన ఎదుట పరిశుద్ధమైనదిగా ఆయన నిలబెట్టుకోబోతున్నాడు. అందుకే వాక్యముతో పవిత్రపరిచాడు. వాక్యం అనే ఉదక స్నానంచు. అలాగే మనం కూడా పరిశుద్ధులముగా ఉండాలి. ఇంకా చాలా విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపు దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.